యుఎస్ స్టూడెంట్ వీసా గురించి చాలా ఛానల్స్ చాలానే చెప్తున్నాయి. ఇప్పుడు మనం అసలు ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. F1 వీసా పూర్తిగా బ్యాన్ కాదు, బట్ స్టూడెంట్స్ రావడానికి కన్ఫ్యూజన్, డిలే, లీగల్ ఫైట్స్ చేయాల్సి వస్తుంది. ఇమ్మిగ్రేషన్ పూర్తిగా టఫ్ అయిపోయింది. అండ్ సోషల్ మీడియాని కూడా చెక్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఏం పోస్ట్ చేస్తున్నారు, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అని. ముఖ్యంగా పాలస్టీన్ సపోర్ట్ చేసే వాళ్ళని లక్ష్యంగా చేసుకుంటున్నారు. నెక్స్ట్ ట్రంప్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ F1 వీసాలని క్యాన్సిల్ చేసింది. తర్వాత ఇంటర్వ్యూస్ని కూడా హోల్డ్లో పెట్టింది. ఇంకో విషయం ఏంటంటే ట్రంప్ ఇక్కడ వర్క్ వీసాలో పనిచేసే వాళ్ళకి పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ ఇవ్వకూడదని చెప్పి రూల్ పెట్టింది. కానీ అది ప్రస్తుతం కోర్టులో ఉంది. నెక్స్ట్ ట్రంప్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ వీసాలను రద్దు చేయడానికి ట్రై చేసింది. కానీ ఇక్కడ ఒక ఫెడరల్ జడ్జి May 22, 2025 దాన్ని నిలిపివేశారు. సో ఇక్కడ స్టూడెంట్స్ హ్యాపీ. అంటే అన్అఫీషియల్గా ప్రవేశించిన వాళ్ళని తిరిగి పంపించేస్తున్నారు అంతే. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. సో పేరెంట్స్ కంగారు పడకండి. స్టూడెంట్స్ కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి. ఇలాంటి యుఎస్ ఇమిగ్రేషన్ విషయాలు తెలుసుకోవాలన్నా, అప్డేటెడ్గా ఉండాలన్నా ఫాలో చేయండి.